దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికీ వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని విశ్వాసులారా, దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభువు యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మీ అందరికీ వందన మరణాతలు. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, సృష్టికర్తవైన మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా దేవ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో నీ నామాన్ని బట్టి మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించుము, మా ప్రార్థనకి చెవియొగ్గుము, మా ప్రార్థనకి ప్రతిఫలము దయచేసి నీ ఆలోచన, నీ తలంపులు నాకు అనుగ్రహించి బలపరచమని నీ దీనదాసుడని నేను చేయుచున్న ప్రార్థన అంగీకరించి మహిమ పొందమని ఆత్మీయుడ, ఆలోచనకర్త, తండ్రివైన దేవ, లోకరక్షణకర్తవైన మా ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ పాదములు ఎదుట మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థన ఆలకించుము, మా ప్రార్థనకి చెవియొగ్గుము, మా ప్రార్థనకు ప్రతిఫలము దయచేసి నడిపించమని ప్రార్థిస్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా, రక్షణగా, మేలుకరముగా, దీవునికరముగా, ఆశీర్వాదకరంగా ఉంచి నడిపించమని నీ దీనదాసుడైన నేను చేయుచున్న నా ప్రార్థన ఆలకించుము, అంగీకరించమని ప్రభా, నా తలంపులు, నా ఆలోచన మరుగు చేసి నాలో నీ ఉండి నీ బిడ్డలతో మాట్లాడమని, ఈ కడవర దినాలలో నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని క్రీస్తు నామం నడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని స్నేహితులారా, దేవుని ప్రియారా, అనేక విషయాల్లో చాలా విషయాలు మనకు కనపడుతూనే ఉన్నాయి. అయితే కొన్ని విషయాలు ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చదువుకున్న రీతిగా చాలా విషయాలు చదువుకున్నాం. 5వ వచనంలో మనం రాత్రి ఉదయకాలం 4 వచనాలు మనం కంప్లీట్ చేసుకున్నాం. 5వ వచనంలో మనం ప్రవేశించినప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు, విగ్రహారాధకుడైన యోని అయినను, ఇక్కడ ప్రియులారా మనం గమనించాలి. ఇక్కడ చాలా దారుణంగా మనకు కనబడుచున్నాం. ఇక్కడ ఏం మాట్లాడుతున్నారంటే, పోక్రీ మాటలను, బూతులను, పోక్రీ మాటలను, ఉచ్చరింపకాని మాటలను, అబద్ధమైనను, దుర్భాషలు మాట్లాడగా ఇది మీకు తగదు అనే విషయాన్ని ఇక్కడ చాలా క్లియర్గా ఆయన చెప్తున్నారు. ఎందుకు ఈ మాటను మనకు చెప్తున్నారంటే, మనం ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. ఎందుకు దేవుడు ఈ రకమైన విశేషాలను మనకు అందిస్తున్నారు అని మనం ఆలోచించినప్పుడు ప్రియులారా, ఇక్కడ చాలా విషయాల్లో మనం గ్రహింపలేకపోతే, ఆలోచించకుండా అనేకమైన విషయాల్లో మనం చాలా జాగ్రత్తలు తీసుకునే వారిగా ఉంటాం. కనుక ఈ సాయంకాల సమయంలో దేవుడు నీ పట్ల, నా పట్ల చూపుచున్న ఈ క్రియ ఏదైతే ఉందో అది ఆత్మ సంబంధమైన క్రియగానే మనం భావించుకోవాలి. లేకపోతే అనేకమైన విషయాల్లో, చాలా విషయాల్లో మనం నష్టాన్ని ఎదురు చూసేలాగా ఉన్నామనేది మనం గ్రహించాలి. కనుక ఈ ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు అనేకమైన రీతిలుగా మనం ప్రవర్తించాం, నడుచుకున్నాం. ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు విచారైనను, అపవిత్రుడైనను, విగ్రహ ఆరాధకుడైన, రోగి అయినను, ఇక్కడ ఏమనొచ్చురా, విగ్రహారధికి రోగి అయిన అయ్యున్నను అని అంటున్నాడు. అదే ఇక్కడ మనకి మాట్లాడుతున్న ఈ మాటలు ఎత్తయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు సంగతి మీకు నిశ్చయముగా. అంటే ఇక్కడ మనం ఏ మాటలైతే మాట్లాడుతాం, లోక సంబంధమైన దుర్భాషలు
దేవుని వారసుడుకు కానే కారుడని ఇక్కడ మీరు మరి గ్రహించాలని చెప్తున్నాడు. అంటే చాలా విషయాల్లో అనేకమైన రీతిలుగా మనం ఆలోచించినప్పటికీ దేవుడు ఏ రకంగా నీకు నాకు ఆదరణ కలిగించుచున్నాడు అనే విషయాలని మనం గమనించాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మలను మోసపరచనీకడి. ఇట్టి క్రియల వలన దేవునికి ఉగ్రత అవిధేయులైన వారికి ఇట్టి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలువారై ఉండకడి. మీరు పూర్వమందు చీకటి యందు ఉండిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అంటే మనం పూర్వకాలంలో నిజమే కదా, ప్రభువుని ఎరగక ముందు మనం చీకటి మార్గంలో చీకటి తలంపులో మనం జీవించాం. ప్రభు ఎరిగిన తర్వాత మనం ఏం వెలుగులోకి కలిగి ఉన్నాం. వెలుగు సంబంధులుగా మనం జీవిస్తున్నాం, వెలుగు సంబంధులుగా మనం నడుచుకుంటున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, వెలుగు ఫలము సమస్తము విధములైన మంచితనము నీతి సత్యమును వాటిని కనపరుచుచున్నది గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని రక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. నిష్ఫలం అంటే ఇక్కడేమన్నాడు, మనం ఏది మంచో తెలుసుకోకుండా మీరు నడుచుకోకండి, తెలుసుకోండి, దాన్ని బట్టి మీరు ఆలోచించండి. పౌలు గారు ఇక్కడ ఎఫెసస్ సంఘానికి చాలా క్లియర్ ఎందుకు చెప్తున్నారంటే, మీరు నడిచిన విధానము మీకు గ్రహించండి. మీరు మాట్లాడే తీరు, మీరు నడిచిన ప్రయాణం, మీరు ఆలోచించే ఆలోచన, మీరు చేస్తున్న పనులు ఎటువంటివో ఒకసారి గ్రహించగలిగి ఉన్నాడు. గ్రహింపు లేకుండా ఏ పని చెయ్యవద్దు అనే మాటను ఆయన క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ అంటున్నాడు, పాలివారమై ఉండక వాటిని ఖండించుడి. ఏలయనగా అట్టి క్రియలు చేయవాడు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడినను అవమానకరమైనది. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యేకపరచబడి ఏదో అవి వెలుగే కదా. అందుచేత నిద్రించుచు నీవు మేలుకుని ఉన్మత్తులో నుండి క్రీస్తును ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అంటే మనం ఏ రకంగా ఉన్నామంటే, మృతులలో నుండి లేచిన మనము, అంటే పాపము నుండి పాప క్రియల నుండి లేచిన మనం ఎలాగున్నామండి? ఆత్మ తలంపులు కలిగి జీవించేవారిగా ఉండమంటున్నాడు. ఆత్మ తలంపులు నీవు కలిగి ఉన్నావా? ఆత్మ ఉద్దేశాలు నువ్వు కలిగి ఉన్నావా? ఆత్మ ఆలోచనతో నువ్వు జీవిస్తున్నావా? ఆత్మ క్రియలు కలిగి నువ్వు నడుచుకుంటున్నావా? అయితే ఎలాగున్నావు అనేది మనం గ్రహిస్తే, ఇక్కడ మాట్లాడుతున్న ప్రభు ఏం మాట్లాడుతున్నారు అంటే, మనం ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు తన క్రియలను బట్టి, దేవుడు తన ఆలోచన బట్టి నడుచుకునే విధానం ఎటువంటిదో మనం గ్రహించాలి. అయితే ఇక్కడ ఏ రకమైన ఆలోచన క్రియలు కలిగి ఉన్నామో, ఏ రకమైన తలంపులు కలిగి ఉన్నామో, అటువంటి తలంపులు మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. ప్రియులారా, దేవుడు ఏ రకమైన క్రియలు ఆలోచన కలిగి ఉన్నాడో అదే రకమైన ఆలోచనలతో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. ఏ రకమైన తలంపులతో నడుచుకున్నామో అదే రకమైన తలంపులతో మనం జీవించేవారిగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున దేవుని యందు విశ్వాసము నమ్మకము కలిగి ఉన్నప్పుడు అట్టి విషయాల్లో ఏదైతే మనం తలంచామో, ఏదైతే మనం నడుచుకున్నామో, అట్టి నడకలలో, అట్టి విషయాల్లో అనేకమైన రీతిలుగా ఆలోచించేవారమై ఉన్నామని మనం గ్రహించాలి. కాబట్టి ఈ రోజున ఏదేమైనప్పటికీ మనము అనేకమైన రీతిలుగా జీవించుచున్నప్పటికీ మనం కలిగిన ప్రతిదీ కూడా ఆత్మ తలంపులు కలిగే జీవించవలసిన వారమై ఉన్నాం. అయితే దినములు చెడ్డవి గనక మీరు సమయమును పోనీయక సద్యోగను చేసుకునిచు అజ్ఞానం వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునిడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకునిడి.
మరియు మద్యముతో మత్తులో ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము చేయకుడి. అయితే ఆత్మపూరులయుండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుకొనుచు మీ హృదయములను ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండి. చూసారు ఇక్కడ, అంటే మనము క్రీస్తు యందు విశ్వాసముతో ఉండి ఒకరిని ప్రేమ కలిగి ఉండుడి అనే మాటను ఇక్కడ దేవుడు మనకు చూపించుచున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో, ప్రతి తలంపులో, ప్రతి ఆలోచనలో అనేక రకాలుగా ఉన్నప్పటికీ జీవితానికి అనేకమైన తలంపులకును మనకు ఏ రకమైన ఆలోచనలు మనం కలిగి లేము. గనుక ఈ సాయంకాల సమయంలో ఏదైతే మనము గ్రహించామో, ఏదైతే తలంచామో, అట్టి తలంపుల్లో అనేకమైన రీతిలుగా మనం గ్రహించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుడు తన ఆలోచన క్రియలను బట్టి, దేవుడు తన తలంపులను బట్టి ఏది ఏమైనా ఆత్మ నడిపింపులతో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. గనుక దేవుడు ఏ రకమైన క్రియలను మనకు చూపించుచున్నాడు, ఏ రకమైన క్రియలు గ్రహిస్తున్నాం అనే విషయం మనం గ్రహించినప్పుడు దేవుడు ఏ రకమైన ఆలోచనతో మనకి ఆదరణ ఇస్తున్నాడు అనే విషయాన్ని మనం గ్రహింపగలిగిన వారమై ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, ప్రియులారా, ప్రభువునకు మీ సొంత పురుషునకు లోబడి ఉండుడి, క్రీస్తు సంగమును శిరసయ్యున్నారు ఉండులాగున పురుషుడు భార్యకు శిరసయ్యున్నాడు, క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలతో ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది ఏమైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనగాను మహిమగాను సంగముగాను ఆయన తన వెంట నిలుపు పెట్టి నిరూపించునని ఆత్మతో వాక్యం. ఇక్కడ ఏమంటాడు, ఆయన మీ యొక్క క్రియలు బట్టి నిరూపించునని ఆత్మతో, అనగా ఆత్మ బాప్తిష్యముతో మిమ్మల్ని బలపరచును అనే విషయాన్ని, వానిని పవిత్రపరిచి బాప్తిష్యముతో పరిశుద్ధపరచుటగా దాని కొరకు తన్ను తాను అప్పగించుకును. మరొకసారి చదివినిపిస్తుంది. మనకు రక్షుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములను తమ పురుషులకు లోబడివలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది ఏమీ లేక పరిశుద్ధమైన గాను నిర్దోషమైన గాను మహిమ సంగము గాను, ఇక్కడ మహిమ గల సంగము గాను ఆయన తన నిలవబెట్టుకునని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలిలే తన భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరం ప్రేమించి ద్వేషించిన ఎవడను లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తును కూడా సంఘమునకు పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అద్దుకునిను, వారిద్దరును ఏక సంగముగా. ఈ మర్మము గొప్పది. ఇక్కడ మనం భార్యలు
భర్తలు లేదా భర్తలు భార్యలు ఈ లోకములో ఎలాగుండాలి? అసలు అంశం ఏంటంటే ఈరోజు అంశము గ్రహించుట. మనము మనుషులుగా గ్రహింపు లేక అనేకమైన తలంపుల్లో అవివేకులుగా బ్రతుకుతున్న వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ప్రభు చెప్పే మాట ఎలా ఉందంటే, మీరు దేవునికి పురుషులారా దేవునికి శిరసై ఉన్నారు, స్త్రీలారా మీ భర్తలు మీకు శిరసై ఉన్నారు. ఇది మీకు తెలుసా? తెలియని వారు దేవుని విషయంలో మనం ఏం చేయాలంట? తెలుసుకోవడానికి ప్రయత్నించేయాలి. అలాగే దేవుడు మనకిచ్చే ఆదిత్య అంటే బలము, ఆత్మీయ బలము ఎటువంటిదో మనం గ్రహించేవారుగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఈ రోజున నీవు కానీ నేను కానీ ఏ రకమైన తలంపులు కలిగి మాట్లాడుతున్నాం? ఏ రకమైన తలంపులు కలిగి మనం ఆలోచిస్తున్నాం? ఏ రకమైన తలంపులతో మనం ముందుకు నడుస్తున్నాం అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు, నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకో, మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. చూసారు అంత చక్కగా చెప్పాడు ఇక్కడ. ఎఫెసీ సంఘానికి భక్తుడు అపోస్తుడైన పౌలు ఇలా నడుచుకోండి. దేవుడు మీ ఎడల గురు కలిగి ఉంటాడు, దేవుడు మీ ఎడల ప్రేమ కలిగి ఉంటాడు, దేవుడు మీ ఎడల జాలి కలిగి ఉంటాడు, దేవుడు మీ ఎడల అభివృద్ధి అనే విషయాల్లో ముందు కలిగి మీకు అన్ని రకాల్లో అభివృద్ధినిస్తాడు అంటాడు. ఇలా మనం కులాల వారిగా, మతాల వారిగా, జాతుల వారిగా, ప్రాంతాల వారిగా, లేకపోతే రంగులు ఈ వీతిగా విడగొట్టబడుతూనే ఉన్నాం. ఎందుకు అంటే మన పితరులు మనకు బీజం వేసేసారు, ఇది మనవాడు, మన జాతి వాడని. జాతిని హైలైట్ చేశాడు ఇక్కడ. ప్రతి మనుషుడు కూడా జాతి అనే పదము, కులం అనే పదము, ఏమంటే హద్దు అనే పదము ఇక్కడ మనుషులకి ఎక్కువగా హైలైట్ చేసేశారు. ఈ హైలైట్ చేయటం వల్ల ఇది చిన్ననాటి నుండి కూడా పిల్లలకు నూరు పోసిన, ఉగ్గుపాలు పోసినట్టుగా ఇది మన జాతి, ఇది మన హద్దు, ఇది మనవాడు, ఇది మన కులము, ఇది మన పద్ధతులు, ఇవి మన పడుగొట్లివి అని ఒక పడుగొట్టుకి అలవాటు పడిపోయి ఆ పడుగొట్టిని తన నుండి తన పిల్లలకు కూడా కొనసాగించే పరిస్థితిని ఈ లోకంలో మనిషి అనేవాడు దేవుని ఆలోచన చేత, దేవుని యొక్క తలంపుల చేత జీవిస్తున్నాడే తప్ప ఇలా ప్రతి ఆలోచన, ప్రతి పని కూడా దేవునికి వ్యతిరేకంగా చేసినప్పుడు కూడా గ్రహించలేని పరిస్థితిలో మానవుడు ఉన్నాడు. అందుకనే నేను ఒకటే మీ అందరికీ చెప్పింది, ఒక సేవకుడిగా, ఒక మనుషుడిగా, దేవుని ఆత్మతో నింపబడిన వాడిగా, దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క రూప కలయికలతో పుట్టిన వాడిగా, అంటే దేవుని రూపము మనది కాబట్టి అటు రూపం కలిగిన నేను, మన కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం లేదు, ప్రాంతం లేదు, ఈ ఐదు మన మధ్య లేవు. ఒకటే ఉన్నది మనుషుడు, రెండు దేవుడు, మూడు సృష్టి. ఈ మూడు ఈ లోకంలో రెండుగా మనుషుడు, భూమి మన కన్నుకు కనపడుతుంది. మూడో అనే ఆయన మన కన్నుకు హృదయానికి మాత్రమే అర్థమవుతాడు. ఇది అన్నీ కూడా తెలుసుకుంటకు మనుషులతో ఇక్కడ ఎఫెసీ సంఘానికి పౌలు గారు, మీరు ఒక ఎలాగున్నారో మీరు చూసుకుంటున్నారా? మీరుగా మీరు ప్రవర్తించుట, మీ ప్రవర్తన మీరు ఎప్పుడైనా గ్రహించారా? మీ ప్రవర్తన దేవుడు ఏ రకంగా చూడబోతున్నాడో, చూస్తున్నాడో మీరు ఆలోచన కలిగి ఉన్నారని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు కానీ నేను కానీ ఆలోచించిన ప్రతి ఆలోచన ఆత్మ తలంపులు కలిగి మనం ఆలోచించాలి తప్ప శరీర సంబంధంగా ఆలోచిస్తే మాత్రం ఎప్పటికీ కూడా అభివృద్ధి అవ్వలం. ఎప్పటికి కూడా మన ఆలోచనలను ఆ ఆలోచనను ప్రాయగా మనకు కలిగిన క్రియలు ఎప్పుడు కూడా దానిని విడమార్చలేము, విడిపించలేము, దాని మధ్య నుండి విడుదల పొందలేము. ఇది ఖచ్చితంగా మన మధ్యన జరుగుతుంది ప్రియులారా. ఎందుకు అంటే ఈ రోజున దేవుడు ఏ రకంగా మనకు అందిస్తున్నాడు, ఏ రకమైన క్రియలు మనకు కలిగిస్తున్నాడు, ఏ రకమైన ఆలోచనతో మనము మరి ఈ రీతిగా ఇస్తున్నాడో మనం గ్రహించాలి ప్రియులారా.
దేవుడు తన ఆలోచన క్రియలను ఈరోజు నీకు నాకు అందిస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ తలంపులు కలిగి మనం ఉన్నాము, ఆత్మ నడిపింపులు కలిగి మనము ఈరోజు జీవిస్తున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. పిల్లరా, ఈరోజు దేవుడి యొక్క క్రియలను, దేవుడి యొక్క తలంపులను మనకు అందించబడుతున్నాయంటే ఏ రకంగా అందించబడుతున్నాయి? ఏ రకమైన ఆలోచనలతో మనం ఉన్నాం? ఒకసారి మనం ఆలోచించాలి. మన జీవిత యొక్క ప్రయాణంలో ఎన్నో రకాలైన తలంపులు, ఆలోచన కలిగినప్పుడు దేవుడు ఏ రకంగా మనకు ఆదరణ ఇస్తాడు అనేది మనం ఆలోచన కలిగి ముందుకు నడవాలి. అందుకే ఈ రోజుల్లో ప్రతి విషయంలో ఆలోచన కలిగి ముందుకు వెళ్ళండి. ఒకసారి మనం చేసే పని, మన పిల్లలకు అలవాటు చేసే రీతి అది కరెక్ట్ అయినదో కాదు. ఇలా దేవుడు అనేకమైన తలంపులు మనకిచ్చాడు. ఆ తలంపులు మనం ఊహించుకుని దాన్ని అనుసరించుకుంటే ఇటువంటి ఇబ్బందులు మనకు రావు. కానీ దాని వ్యతిరేకంగా అది రాంగుగా మంచి తలంపిస్తాడు, అది మర్చిపోతాం. ఎవడో చెప్పింది, ఎవడో రాసింది చదువుతాం. ఆ రాసిన రీతిని మరి ఇప్పుడు మీరు అలాగంటే ఎవరో రాసిన లేదు, దేవుడే స్వయముగా రచించిన గ్రంథం ఇది. ఎవరో రాసింది, దేవుడు స్వయముగా రచించిన గ్రంథం ఇది. ఆయన మనుషుల చేత, మనిషిలో ఉండి రాసిన. అందుకే ఇంతవరకు దీన్ని ఎవరు తప్పు పట్టిన వారు, తప్పు పట్టి పట్టగట్టిన వారు లేరు. దీన్ని నాశించాలనుకున్న వారు అంతగా దాని రెట్టింపు. ఇది ఒక పేపరు ఎన్ని ముక్కలు చింపాడో అన్ని గ్రంథాల కింద వచ్చింది. అంత పుస్తకం కింద తయారు వచ్చినాయి అన్ని పుస్తకాల కింద. అంతే తప్ప ఇవాళ మనుషులు రాసిన రాత అయితే ఇది ఎప్పుడో మరుగైపోయాను. కానీ ఇది రోజు రోజుకి విస్తారం అవుతుందంటే నీవు నేను రాసిన గ్రంథం, నీవు నేను ఊహించిన రాసిన మాటలు కానే కాదు. అది దేవుడు మనుషులకి ఇవ్వాల్సిన వెలుగునిచ్చాడు, మనుషులకి ఇవ్వాల్సిన జ్ఞానమునిచ్చాడు, మనుషులకి ఇవ్వాల్సిన అభివృద్ధినిచ్చాడు, మనుషులకి ఇవ్వాల్సిన బలాన్ని ఇచ్చాడు. ఈ మాటల ద్వారా చదువుతున్న ఈ మాటలన్నీ కూడా ఆత్మ తలంపులు కలిగి ప్రార్థించే కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి, ప్రియులారా గమనించండి, జీవితాలు చాలా విలువైనవి. మన జీవితం మన మనిషి కుటుంబంలో చాలా ఉంది. కులము కానీ, మతము కానీ, జాతి కానీ, ప్రాంతము కానీ, ఏమండి ఏది మనకు తోడు రాదు. మనుషుడు తోడొస్తాడని కాదు, ప్రేమలు మాత్రం ఎప్పుడు నీ తర్వాత నీ పిల్లలకు మంచి మార్గం నడిపిస్తే వాడు ఇంకా అనేకులను మంచి మార్గం నడిపిస్తాడు తప్ప ద్వేషము, అసూయ, అక్రమం అనేది మనలో రానే రాదు అనే విషయాన్ని గ్రహించగల కృపను ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా దేవానికి స్తోత్రాలు, ప్రేమగల రక్షక వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ఆత్మ నడిపింపును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని బలపరిచావు, దీవించావు, ఆశీర్వదించావు, ఆదరించావు. నీ ఆలోచన చేత మమ్మల్ని నింపావు, నీ కృప చేత మమ్మల్ని బలపరిచావు. నీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ మాటల ద్వారా అనేకులకు ఉన్నట్టుగానే ప్రకటించావు. నీవిచ్చిన ఆత్మ తలంపును బట్టి మాట్లాడడం అట్టి మాటలు ప్రతి వారు గ్రహించి దాని ద్వారా ఈ రాకడ కాలంలో ఇక్కడ వారి దినాల్లో ఏ మనిషిని ఎలా నేర్చుకోవాలో అట్టి నేర్ప కలిగి ప్రార్థించే కృపను అందించమని నిదేన దాసుడైన నేను చేయుచున్న నా ప్రార్థన అంగీకరించమని, నెరవేర్పదాయమని, దేశాల వారిగా శాంతి సమాధానము, నాయన పట్టణాల వారిగా శాంతి సమాధానము, గ్రామాల వారిగా నాయన అలాగే పట్టణాల గ్రామాల వారిగా, విలేజ్ల వారిగా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం. కులం లేదు, మతం లేదు, జాతి లేదు, భేదం లేదు, అందరూ సమానులే. దేవుడు అనుగ్రహించే కృపచేత జీవించబడుతున్నారని ప్రతి వారు గ్రహించగల మనసును అందించి నడిపించమని నీ దీన దాసుడని నేను మరణాత ప్రార్థన నుండి సన్నిధి నుండి ప్రార్థిస్తుండగా జరగబోయే 25, 26, 27 ఈ 3 దినాల మహాసభలు, ఆదివారం, సోమవారం, మంగళవారం జరగబోయే ఈ మహాసభలను నీవే ఘనముగా గొప్పగా జరిపించి ఘనముగా సంతోషం సమాధానముతో ముందుకు నడిపించమని నీ దీనదాసుడే నేను చేర్చున్న నా ప్రార్థన ఆలకించి అంగీకరించమని త్వరగా రానయ్యన్న యేసుక్రీస్తు దివ్యమైన నామములో అడిగి ప్రార్థన చేర్చున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరలోక మా పరమ తండ్రి నామను పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా,
నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మౌనద్రుడిని మాకు దయచేసి మా ప్రార్థన చేసుకొని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవు నావు తండ్రి. ఆమేన్. యేసురత్నమేజయం అపాదికులం ప్రవేశరత్నమేజయం అపాదికులం ప్రవేశ సంపూర్ణ విజయం అపాదిగనంతకు లాస్ను. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ వినుచున్న వారుకును ప్రార్థిస్తున్న వారుకును గ్రహింపగలిగి ఆలోచించి నీ రాకడకు సిద్ధపాటు అందించదు గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికి వందనాలు. మరణాత.